వెల్కమ్ టు రుద్ర టీవీ. అమెరికా కలలను నిజం చేసుకునేందుకు వారంతా ఏజెంట్లను నమ్మారు. జీవితమంతా కష్టపడి దాచుకున్న డబ్బుతో పాటు లక్షల్లో అప్పులు చేసి వాళ్లకు అప్పగించారు. ఇళ్లను వదిలేశారు. అత్యంత దుర్భర ప్రయాణం చేశారు. అయినా భరించారు. దీనివల్ల జీవితాలు మలుపు తిరుగుతాయని ఆశించారు. కానీ ఏజెంట్ల మోసాలతో చివరకు చేతులకు బేడీలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. వారి అమెరికా కలలన్నీ కల్లలయ్యాయి. భారీగా అప్పులు మిగిలాయి. ఇది సరైన పత్రాలు లేకుండా అమెరికా వెళ్లిన 104 మంది భారతీయుల దయనీయ గాథ. ఈ అంశంలో ఇప్పుడు వారి గాథల గురించి తెలుసుకుందాం. అక్రమంగా వలస వచ్చారంటూ వారందరినీ అమెరికా పంజాబ్లోని అమృత్సర్కు పంపింది. గురువారం నాటికి వారంతా ఇళ్లకు చేరుకున్నారు. ఇటలీలో ఏడాది పాటు చెఫ్గా పనిచేసిన పంజాబ్లోని దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్పల్ సింగ్ అమెరికా వెళ్లేందుకు మరో 2 స్నేహితులతో కలిసి ఏజెంట్కు 30 లక్షల చొప్పున ఇచ్చారు. తాను పొదుపు చేసుకున్న వాటితో పాటు కొంత అప్పు తీర్చుకున్నారు. అమెరికాకు నేరుగా విమానంలో పంపుతానని ఏజెంట్ వారిని నమ్మవలికారు. కానీ వారిని మిగిలిన వారితో కలిపి ఒక బృందంగా తొలుత నికరాగువాకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి హోండూరస్ కు పంపారు. ఆ తర్వాత గ్వాటెమాలా, మెక్సికోలకు తీసుకువెళ్లారు. ఈ మధ్యలో 12 గంటల పాటు చిన్న పడవలో సముద్ర ప్రయాణం చేయించారు. ఈ ప్రయాణంలో సుఖ్పల్ తోటి ప్రయాణికుడు సముద్రంలో పడి మరణించాడు. అమెరికా సరిహద్దులకు చేరుకున్నాక అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిర్బంధ శిబిరానికి తీసుకువెళ్లి 12 రోజులు ఉంచారు. అక్కడ న్యాయవాదిని గాని వలస అధికారులను గాని కలిసే అవకాశం ఇవ్వలేదు. అక్కడ కొన్ని స్నాక్స్, బీఫ్ మాత్రమే అందుబాటులో ఉంచారు. దీంతో కేవలం స్నాక్స్ తినే గడిపారు. భారత్కు పంపే సమయంలో చేతులకు బేడీలు వేశారు. కాళ్లకు సంకెళ్లు కట్టారు. విమానంలో కదలడానికి అవకాశం ఇవ్వలేదు. వాష్రూమ్ వాడుకోవడాన్ని నియంత్రించారు. దీంతో విమానంలో ఏమీ తినకుండా కూర్చోవలసి వచ్చింది. కొండ ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ నడిచామని, దారి వెంట ఎన్నో మృతదేహాలను చూసినట్లు సుఖ్పల్ తెలిపారు. ట్రంప్ తరిమేసిన వారిలో ఇలాంటి దీనగాథలు ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. డాలర్ డ్రీమ్స్ కనడంలో తప్పు లేదు. ఆ కలల సాకారానికి కరెక్ట్ రూట్ ఎంచుకోవాలి. ఇలా అక్రమ మార్గంలో వెళితే వెళ్లేప్పుడే కాదు, ఉంటున్నప్పుడు కూడా ప్రమాదమే. బ్రతుకు భారం అవుతుంది. అవమానం తోడవుతుంది. ఇప్పుడు తిరిగి వచ్చిన వారందరూ చెబుతున్న మాట ఇది. ఇది ఇవాల్టి అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.